బొంగులో చికెన్ ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो रहा है స్టేట్ రన్నరా అది స్టేట్ రన్నర్ నా స్టేట్ లో థర్డ్ ప్లేస్ కొట్టానా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక గంట కొట్టేసేయండి. హై గాయ్స్, ఈరోజు బొంగులో చికెన్ చేసేదానికి అని చెప్పి బొంగు అయితే తెచ్చేసాం మావా. ఇది ఎక్కడి నుంచి అంటే కోనమల్లేశ్వర కోన నుంచి తెచ్చిన స్పెషల్ బొంగు అనమాట. మా వాడైతే తెగ కోయేస్తాడు, కష్టపడుతున్నాడు బాగా ముసుగేసుకొని. మరి ఈ బొంగులో కర్రను ఏమంటారో తెలుసా? బ్యాంబో స్టిక్ అంటారు మావా. మా చిన్నప్పుడు స్కూల్లో తెగ కొట్టేసేది సిస్టర్లు మమ్మల్ని. హోమం అంటారు, హోమం చేసి పెట్టాలి. ఇక్కడ ఏం చేయాలరా? అది रहा नहीं जाता तड़प ही ऐसी है ना అది నేను కలెక్టర్ అవుదామని అనుకున్నా. ఓడి దృష్టిలో నన్ను ఎప్పుడో కలెక్టర్ చేశాను. ఓడి చూపినా కలెక్టర్ చేశాను. బొంగులో చికెన్ చేసేదానికి అని చెప్పేసి 2 బొంగులు అయితే కట్ చేసాం. ఆ బ్యాంబో స్టిక్ ని ఇంకా చికెన్ అయితే వేసాం. ఆ చికెన్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని పట్టించేసాం. పసుపు, కారం, ఉప్పు, మిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం అన్ని మిక్స్ చేసి పెట్టేసి నా సామీరంగా కొడితే బొమ్మ సంద్రాన్ని కూడా అట్లాగే కలిపి పెట్టుకున్న అన్ని మిక్సింగ్ ఐటమ్ ని ఫ్రిడ్జ్ లో ఒక ½ an hour పెట్టేసేయండి. ఈరోజు మామూలు కారం లేదు దీంతో. సామీరంగా समझ रहे हो కూడా కలిపిన చికెన్ ని కన్ఫామ్ గా డీప్ ఫ్రిడ్జ్ లో ఒక 30 minutes పెట్టేసి బొంగులో పెట్టేసేయండి. చికెన్ ని ఇంకా భలే వస్తుంది. సో మీరు కూడా ఎప్పుడైనా బొంగులో చికెన్ చేయాలనుకుంటే కన్ఫామ్ గా ట్రై చేయండి. ఒక్కసారైనా టేస్ట్ చేయండి మామ, బాగా నచ్చుతుంది. ఒకవేళ మీరు ఎవరైనా తిని ఉంటే ఇట్లా బొంగులో చికెన్ బాగా హెల్ప్ చేయండి. ఇంకా పోతే మీకు మాత్రం ఈ అల్యూమినియం పేపర్ ఉంటది కదా మామ, అదైతే కన్ఫామ్ గా తెచ్చుకునేసేయండి. అదే మెయిన్ ఇంపార్టెంట్. ఆర్ఎల్స్ మీరు కన్ఫామ్ గా అరిటాకైనా తెచ్చుకొని అట్లా కుక్ చేసేయండి. నేనైతే అల్యూమినియం పేపర్ దొరికింది కాబట్టి అది కుక్ చేసి చికెన్ దానిపైన అయితే అల్యూమినియం పేపర్ అయితే పెట్టేసాను. ముళ్ళు వేసి వేసి అలవాటు అయిపోయినట్టుంది. ఇంకా బొంగులో చికెన్ అయితే ప్యాక్ చేసి రెడీ అయితే చేసాం. మంచిగా కట్లు పొయ్యి మీద వేసుకొని బాగా మంట పెట్టేసేయండి. నా సాధారణంగా లోపల ఉన్న బొంగులో చికెన్ అయితే బాగా కాలిపోవాలా. వాడైతే ఓత్తనే ఉన్నాడు, ఊది ఊది వాడు ఊపిరితిత్తులు అరిగిపోయేటట్టు ఉన్నాయి. మీరు మాత్రం కన్ఫామ్ గా బాగా మంట పెట్టేసేయండి. ఎందుకంటే బాగా అడవిల్లోకి వెళ్ళేటప్పుడు ఇట్లాంటి చేసుకొని తింటా ఉంటే భలే ఉంటది. మేము జస్ట్ శాంపుల్ చేసాం, ఇంకా ఫ్యూచర్ లో చూస్తాం. బొంగులో చికెన్ చేద్దాం మరి. సాసాలు చేస్తా ఉన్నాం. చిన్న మొత్తం ఇటు పక్కేసి అటు పక్కేవి ఏం చేయాలి? ఇక్కడ మా వాడు ఊది 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 నా సామీరంగా గట్టిగా అయితే మంట పెడుతున్నాడు. చూడండి బాగా వస్తున్నాడు. బాగా ఈ గ్యాప్ లో స్ట్రేట్ రన్నర్ ఏం చేస్తున్నాడు చూడండి. ఈ గ్యాప్ లో సిగ్గుపడతా వెళ్ళిపోతున్నాడు. బాగా ఆడుకుంటా పాడుకుంటా అయితే ఇదైతే విన్యాసాలు అయితే చేస్తా ఉన్నాం. ఈ బ్యాచ్ లో కూడా ఇట్లాంటి బీపీ పేషెంట్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ పెట్టేసేయండి. ఈ వీడియో అయితే మంచి ఫన్నీగా వచ్చింది, నాకైతే మంచి మెమరీగా ఉంది. ఇంకా మా వాడైతే ఊది ఊది ఊపిరితిత్తులు అరిగిపోయేంత వరకు వస్తూనే ఉన్నాడు. చూడండి మీరు మాత్రం వాడు సమాధానం ఎట్లా ఉందో. ఇంకా బొంగులో చికెన్ అయితే రెడీ అయిపోయింది. లోపల తీసుకుని వెళ్ళిపోదాం పదండి. ఇంకా బొంగులో చికెన్ అయితే తీసేదానికి విన్యాసాలు అయితే చేస్తున్నాం. ఆ బొంగుని వెనకాల తడతా ఉన్నాం. అప్పుడే తడితేనే అట్లా కింద పడతా ఉన్నాం. చూస్తా ఉన్నారు కదా. మేమైతే మిర్చి ఫ్లేవర్ అయితే వేసాం. ఇంకా కాలిపోద్దాము. లోపల చికెన్ బాగా ఉడికినట్టుంది. మేము బొంగులో చికెన్ చేసే గ్యాప్ లో బిర్యానీ అయితే చేసారు. వెజ్ బిర్యానీ, ఇంకా ముక్కలు, వెజ్ బిర్యానీ, ఆనియన్స్, నిమ్మకాయలు వేసుకొని తింటే ఉంటది. ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా ఉంటాను మరి. బాయ్ బాయ్.